ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇదానీం వయం సర్వే ఏకోనషష్ఠితమ శ్లోకే ప్రవిశామः. ఇప్పుడు మనం 59వ లహరిలో ప్రవేశిస్తున్నాం. తత్పూర్వం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రశ్లోకేషు ఇదానీం షష్ఠశ్లోకాధ్యయనం కరవామహై. దక్షిణామూర్తి స్తోత్రంలో 6వ శ్లోకం అధ్యయనం చేసి తర్వాత సౌందర్యలహరిలో 59వ శ్లోకంలోని విశేషాలను అధ్యయనం చేద్దాం. రాహుగ్రస్తదివాకరేంద్రుసదృశో మాయాసమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోపసంహరణతో యోభూత్ సుషుప్తః పుమాన్. జాగ్రత్స్వప్నమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. రాహుగ్రస్తదివాకరేంద్రుసదృశో మాయాసమాచ్ఛాదనాత్ రాహుగ్రస్తదివాకరేంద్రుసదృశో మాయాసమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోపసంహరణతో యోభూత్ సుషుప్తః పుమాన్. జాగ్రత్స్వప్నమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే జాగ్రత్స్వప్నమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీగురుమూర్తయే నమేదం శ్రీదక్షిణామూర్తయే. రాహుగ్రస్త దివాకర ఇంద్రుసదృశః మాయాసమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోపసంహరణతో యోభూత్ సుషుప్తః పుమాన్. యహ పుమాన్, ఏ మానవుడు సన్మాత్రః కరణోపసంహరణతః వాస్తవం సత్యాన్ని ఉపసంహరించుకుంటూ, అంటే సత్యాన్ని తెలుసుకోలేక సుషుప్తః పుమాన్ నిద్రావస్థలోకి చేరిపోతున్నాడు. వాడి పరిస్థితి ఎలా ఉందంటే రాహుగ్రస్త దివాకరేంద్ర సదృశః మాయా సమాచ్ఛాదనాత్, మాయావరణం అతన్ని ఆవరించేటప్పటికీ రాహువు ఆవరించబడిన సూర్యచంద్రులా అనిపిస్తున్నాడు. రాహువు ఆవరించినప్పుడు సూర్యచంద్రుడు కళావిహీనులు అవుతారు. రాహుగ్రస్త సూర్యగ్రహణం, రాహుగ్రస్త చంద్రగ్రహణం, సూర్యచంద్రుల యొక్క కళ విహీనమైపోతుంది. ఆ విధంగా మానవుడు మాయా సమాచ్ఛాదనాత్, మాయావరణం అతన్ని ఆవరించడం వల్ల, మాయ ఆవరించడం వల్ల సన్మాత్రః కరణోపసంహరణతః, ఏది మంచిది ఏది వాస్తవం అని తెలుసుకోలేక సుషుప్తః పుమాన్ అభూత్, వాడు సుషుప్త అవస్థలో చేరిపోతున్నాడు, నిద్రావస్థలో. జాగ్రత్ స్వప్నమితి ప్రబోధ సమయే ప్రతిజ్ఞాయతే జాగ్రత్ స్వప్నం ఇది ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే. ఏ పరమేశ్వరుడు, ఏ దక్షిణామూర్తి ఇది జాగ్రత్త అవస్థ, ఇది స్వప్నావస్థ, ఇది ప్రబోధ సమయం అని తెలియజేస్తున్నాడో అటువంటి తస్మై శ్రీ గురుమూర్తయే నమేదం శ్రీ దక్షిణామూర్తయే, అటువంటి దక్షిణామూర్తి స్వామివారికి నమస్కారము. వాస్తవ స్థితి తెలుసుకోలేక రాహువు ఆవరించిన సూర్యచంద్రులాగా కళావిహీనుడైపోతున్నాడు మానవుడు. అటువంటి స్థితిలో దక్షిణామూర్తి స్వామివారు ఇది జాగ్రత్త అవస్థ, ఇది స్వప్నావస్థ, ఇది తురీయ అవస్థ అని ప్రబోధిస్తున్నారు. ఆ స్వామివారికి నమస్కారం. రాహుగ్రస్త దివాకరేంద్ర సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోపసంహరణతో యోభూత్ సుషుప్తః పుమాన్. జాగ్రత్స్వప్నమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీగురుమూర్తయే నమేదం శ్రీదక్షిణామూర్తయే. ఇదానీం ఏకోనషష్ఠితమ లహర్యాం ప్రవిశామः.
ఇప్పుడు 59వ లహరిలో ప్రవేశిస్తున్నాం. అమ్మవారి యొక్క కర్ణాభరణాలని, కుండలాలను అద్భుతంగా వర్ణిస్తున్నారు శంకరులు వారు. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్యద్రుహ్యత్యవనిరథమర్కేందుచరణం మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్యద్రుహ్యత్యవనిరథమర్కేందుచరణం మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే. మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే. హే దేవి, తవ నీ యొక్క ఇదం ముఖం, ఈ ముఖము నా హృదయంలో స్థిరమైనటువంటి ఓ జగన్మాత, ఓ జగన్మాత అమ్మవారి యొక్క ముఖం శాసకుడి యొక్క హృదయంలో సుప్రతిష్ఠితమైనది. అటువంటి నీ యొక్క వదనమును, ముఖమును స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగడం, స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగడం, అద్దంలాగా మెరుస్తున్నటువంటి నీ కపోల భాగాల్లో ఈ కుండలముల కాంతులు ప్రతిఫలిస్తున్నాయి అద్భుతంగా. అది ఎలా ఉందంటే, చతుశ్చక్రం మన్మథరథం మన్యే. మన్మథుడి రథానికి 4 చక్రాలు ఉంటాయట. అసలు 2 కదా ఉండేది, కానీ 4 చక్రాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. వాడి ఆ రథానికి ఉన్న 2 చక్రాలు అమ్మవారి యొక్క తాటంకయుగళం, కర్ణాభరణముల జంట ఇంకో 2 చక్రాల్లో అనిపిస్తుంది అని నేను భావిస్తున్నాను. మన్యే, నేను అలా ఊహిస్తున్నాను. యం, ఏ రథాన్ని, యం దేనిని ఆరుహ్య ఎక్కి, మహావీర గొప్ప వీరుడైనటువంటి మారహ మన్మథుడు, అర్కేందుచరణం, అర్క ఇందు చరణం, అర్క సూర్యుడు, ఇందు చంద్రుడు, చరణం చక్రములుగా కలిగినటువంటి అవని రథం, భూమి అనే రథాన్ని సజ్జితవతే సిద్ధం చేసుకున్నటువంటి ప్రమథపతయే ఆ పరమేశ్వరుడికి దృహ్యతే అపరాధం చేస్తున్నాడు ఈ మన్మథుడు. ఆ పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం కోసం ఆయన అద్భుతంగా బయలుదేరుతున్నాడు. ఆయనకు రథం భూమి, భూమండలం, చక్రాలు సూర్యచంద్రులు. వీడేం చేస్తున్నాడు, ఆయన్ని అనుకరిస్తూ తన రథానికి 2 చక్రాలున్నాయి. అమ్మా జగన్మాత, నీ కపోలాలపై ప్రతిఫలిస్తున్నటువంటి నీ తాటంకములు 2 చక్రాలుగా భావించి వాడు 4 చక్రాల రథంతో వస్తున్నాడు. ఎంత ద్రోహం చేస్తున్నాడు వాడు. తల్లి, దర్పణంలాగా నిగనిగలాడుతున్నటువంటి నీ చెక్కిళ్లలో ప్రతిఫలిస్తున్నటువంటి నీ చెవుల కమ్మల జంట, ఆ కర్ణాభరణముల జంట ఎలా ఉందంటే, వీరుడుగా భావిస్తున్నటువంటి మన్మథుడు 4 చక్రాల రథంలా భావించాడు. తనకు ఉన్నటువంటి 2 చక్రాల రథానికి అమ్మవారి యొక్క తాటంకాలు 2 చక్రాల్లా భావిస్తున్నాడు వాడు. అంటే నీ శక్తితో, నీ అనుగ్రహంతో పరమశివుణ్ణి కూడా అధిగమించాలని వాడు తాపత్రయం. ద్రోహం కదా అది. ఇప్పుడు పరమేశ్వరుడికి ఏమిటి, 2 చక్రాలు, సూర్యచంద్రులు, రథం అవని. అది చాలా ద్రోహం చేస్తున్నాడు తల్లి అని చెప్పాడు. దృహ్యతి, అపరాధం చేస్తున్నాడు. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్యద్రుహ్యత్యవనిరథమర్కేందుచరణం మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే. పునర్మిలామः आगामिनि कार्यक्रमे षष्ठीतम लहरी अध्ययन कार्यक्रमे। सर्वेभ्यः जगन्मातृदेव्याः दिव्यानुग्रहप्राप्तिरस्तु। शुभं भवतु।